ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. రాష్ట్ర చేనేత సహకార సంఘం ఆప్కో స్వర్ణోత్సవాలు రేపు ప్రారంభం కానున్నాయి. విశాఖపట్నం చేపల రేవు నుంచి వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆయన పాత్రికేయులతో ఈరోజు మాట్లాడారు. కుప్పం నియోజకవర్గానికి అధిక పెట్టుబడులు వస్తున్నాయని, రహదారులు, సమాచార వ్యవస్థలు సహా అన్ని రంగాల్లో అనుసంధానాన్ని బలోపేతం చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధి చెందిన కుప్పాన్ని ప్రజలు త్వరలో చూస్తారని, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని కుప్పం తరహాలో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో పర్యటిస్తారని అధికారులు తెలిపారు. ఈ పర్యటన నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా వివిధ శాఖల అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, స్వయం సమృద్ధి బస్సు షెల్టర్ నమూనా తదితర అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పరిశీలించనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఎర్రబాలెం ఆప్కో సముదాయంలో రాష్ట్ర చేనేత సహకార సంఘం ఆప్కో స్వర్ణోత్సవాలు రేపు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత, ప్రభుత్వ సలహాదారు సుచిత్ర ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. చేనేత రంగంలో నైపుణ్యం కనబరిచిన పలువురు నేతన్నలను సత్కరించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సుమారు 5 కోట్ల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ పనులను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో మరుగున పడిన స్వాతంత్ర్య సమరయోధుల చరిత్ర దేశ ప్రజలకు చేరువైందని చెప్పారు. అల్లూరి పోరాట స్ఫూర్తి, నిస్వార్థ త్యాగం, దేశభక్తి, ఉన్నత విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. రాయలసీమ అభివృద్ధిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చకు రావాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఆయన నిన్న పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. రాజధానిపై వైసీపీకి సరైన నిర్ణయం లేదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొంటూ, రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ మీద వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం క్రెడిట్ చోరీ, అక్కడ ప్రాజెక్ట్ వచ్చిన ఘనత మాదే, మేమే చేశాము, ఉన్నవి లేనివి అన్ని కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మీరు రాయలసీమకు గాని 2019 నుంచి ఎన్ని వచ్చినాయి పరిశ్రమలు? మీ దగ్గర 19 నుంచి మీ 5 సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని తెచ్చారు? లేకుంటే 14 నుంచి 19 వరకు మేమెన్ని పరిశ్రమలు తెచ్చాము, 24 నుంచి 26 ఈ 2 సంవత్సరాల కాలంలో మేమెన్ని పరిశ్రమలు తెచ్చాము, డిబేట్ పెడదాం. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అందించే ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, ఇళ్ల నిర్మాణం, జాతీయ రహదారి తదితర ప్రాజెక్టుల భూసేకరణ, నిర్మాణ పనుల ప్రగతిపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆయన నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాలనీల నిర్మాణానికి సేకరించాల్సిన భూసేకరణను పూర్తి చేయాలని, జాతీయ రహదారుల నిర్మాణానికి భూములు అందించిన రైతులకు పరిహారాన్ని వెంటనే అందించాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నం తీరం నుంచి ఈ నెల 1వ తేదీన వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రంలో అలల ధాటికి వీరు ప్రమాదంలో చిక్కుకున్నట్లు చెప్పారు. గల్లంతైన వారిలో 6 విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాంకి చెందినవారు కాగా, మరొకరు విశాఖ జిల్లా భీమిలికి చెందినవారని గుర్తించారు. గల్లంతైన 7 కారే చిన్న, గార్డు సిబ్బందికి ప్రాణాలతో దొరికినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోస్ట్గార్డ్ నౌకలతో గాలింపు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
బాపట్ల జిల్లాలోని పిట్టలవారిపాలెం గ్రామం చందోలులో చారిత్రాత్మక ప్రసిద్ధిగాంచిన శ్రీ బండ్లమ్మ అమ్మవారి ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ తెలిపారు. బాపట్ల శాసనసభ్యులు నరేంద్రవర్మతో కలిసి ఆలయాన్ని నిన్న సందర్శించారు. ఆలయ ప్రాముఖ్యతను, భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ఈ పురాతన క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని దేవాదాయ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే ఆలయం వద్ద భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని భక్తులకు అందించే సౌకర్యాలను మరింత మెరుగుపరిచే దిశగా చర్యలు చేపట్టాలని కమిషనర్ రామచంద్రమోహన్ అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం రూరల్ మండలం కొత్తపూడి గ్రామంలో P4 కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత RO వాటర్ ప్లాంటును ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛమైన తాగునీరు ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి అత్యంత కీలకమని పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు నాణ్యమైన తాగునీటిని ఉచితంగా అందించాలనే సేవా సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ RO వాటర్ ప్లాంట్ స్థానికులకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాయన్నారు. ఆదివాసీ రైతులు పండించిన కాఫీ గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధరలు అందించేందుకు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ITDA సహకారంతో పరస్పర సహాయ సహకార సంఘం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ITDA కాఫీ ప్రాజెక్టు సహాయ సంచాలకులు అయింతి పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలోని ఎకో పల్పింగ్ యూనిట్ వద్ద సహకార సంఘ బోర్డు సభ్యులతో నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడ అత్యాధునిక ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని తెలిపారు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా ఈ నెల 7వ తేదీన 3వ T20 మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ దేశంలోని ట్రెంట్ బ్రిడ్జ్ వద్ద నాటింగ్హోమ్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి T20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా రెండో మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. వాతావరణం. నైరుతి రుతుపవన ద్రోణి రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా మీదుగా వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం ప్రభావం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ, ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో భారీ నుండి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. రాష్ట్ర చేనేత సహకార సంఘం ఆప్కో స్వర్ణోత్సవాలు రేపు ప్రారంభం కానున్నాయి. విశాఖపట్నం చేపల రేవు నుంచి వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.